హనీవెల్ ఇంపాక్ట్ కెమెరా ఇది. సో ఐపీది 2MP కెమెరా ఇది. సో ఐఆర్ విత్ మైక్ వస్తుంది. సో బాడీ వచ్చేసి ఇట్లా లెంతీ బాడీ ఉంటుంది అనమాట ఇది. సో లెన్స్ అయితే ఇట్లా వస్తుంది. సో కింద ఐఆర్ లైట్స్ 2 ఎయిర్ లైట్స్ ఉంటాయి. పక్కన హోల్ ఉన్నది వచ్చేసి మైక్ ఇది ఇంపాక్ట్ కెమెరా నేమ్ అనమాట. సో ఇక్కడ ఇది అవుట్డోర్లో పెడుతున్నాము. సో ఇక్కడ ఎస్టీపీ కంట్రోల్ రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి ఈ వే మొత్తం ఇట్లా సేమ్ ఇదైతే కనిపిస్తుందో ఈ వేలో ఇదంతా కెమెరా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఐడియల్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనే తెలియడానికి. సో దాంతోపాటు ఈ పార్కింగ్ ఏరియా కొంచెం ఏరియా వస్తుంది. సో కెమెరా అయితే ఇప్పుడు ఇన్స్టలేషన్ చేస్తున్నాం అక్కడ. సో అక్కడ ఎక్సిస్ వైర్ ఏదైతుందో అదంతా కూడా పీవీసీ బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దాని పీవీసీ బాక్స్ 5x5 అనమాట సైజు. అంటే 5 ఇంచులు వెడల్పు 5 ఇంచులు అడ్డం ఉంటుంది. సో అట్లా పెట్టడం వల్ల ఏమైతే కనెక్టర్లు అవన్నీ కూడా మనకు సేఫ్ ఉంటాయి అనమాట. వాటర్ ఎండ వానకి తడిసి లేకుంటే వెదర్ కండిషన్లో ఎక్స్పోజ్ అయ్యి డ్యామేజ్ కాకుండా కొద్దిగా ఎక్కువ రోజులు లైఫ్ అనేది వస్తుంది అనమాట. అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి వర్క్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తున్నది. సో కేబుల్ డైరెక్ట్గా వచ్చి ఆ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఓవర్ హెడ్ వైర్ అయితే వచ్చింది. సో ఇక్కడ బాల్కనీ సపోర్ట్ తీసుకొని చేసినాం. సో ఇక్కడ నుంచి మనకు వైర్ వచ్చేసి మనం పీవీసీ ర్యాక్ ఎక్కడైతే పెట్టినామో అక్కడ వరకు వెళ్ళిపోతుంది. చూపించండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హైదరాబాద్లో నియర్ బై ఎవరైనా చూస్తుంటే కనుక ఇట్లా మా సర్వీసెస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. ప్రకాష్ టెక్నాలజీస్ 9502303058. సో ఇక్కడ పీవీసీ బాక్స్ ఇది ర్యాక్ అనమాట. సో ర్యాక్లో అక్కడ నుంచి ఇక్కడ ఒక స్విచ్ వస్తుంది. స్విచ్ నుంచి ఇక్కడ ఒక కెమెరా పెట్టాం. వీటికి కనిపిస్తుంటుంది. సో అక్కడ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ 4 కెమెరాస్ అయితే రన్ అవుతూ ఉంటాయి. సో కెమెరా ఇన్స్టలేషన్ అయితే అవుతుంది. సో కాసేపట్లో ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం యాంగిల్ సెట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి మీకు మొబైల్లో లైవ్ యాంగిల్ ఎలా అవుతుందో చూపిస్తాను. సో మొబైల్లో వ్యూ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. సో అది వచ్చేసి మనము CP ప్లస్ ఇన్వేర్ పైన అయితే కనెక్ట్ చేసినాము. సో ఇప్పుడు ఆల్రెడీ అపార్ట్మెంట్లో పెట్టిన కెమెరాస్ అనమాట. సో ఇప్పుడు ఇది ఈ కెమెరా. సో ఇప్పుడు యాంగిల్స్ అంటే సెట్ చేస్తున్నారు చూడొచ్చు. సో ఇప్పుడు మీకు ఏదైతే మొబైల్ నేను చూపించాను అదే వ్యూ వస్తుంది. సో కెమెరా కొంచెం డౌన్ చేయరా. సో మనకి ఏదైతే ప్రాపర్ వ్యూ కావాలో ఆ వ్యూలో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 2MP కెమెరాని ఐపీలో ఇది. సో ఇక్కడ నేనే అనమాట. సో ఇది యాంగిల్ ఇక్కడ వచ్చేసి. సో స్క్రీన్ చూపిస్తున్నప్పుడు మీకు కొంచెం బ్లరీగా అనిపిస్తుండొచ్చు. బట్ ఓవరాల్గా చాలా నీట్గా వస్తుంది ఐపీ కెమెరాలో. సో యాంగిల్ కరెక్షన్ చేసుకుంటాం.